నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు మాక్సీలో ఆఫీషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హరీష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. హరీష్ గారు, ఇవాళ ఈ వీడియోలో డీటెయిల్డ్ గా రెస్ట్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. అంటే విశ్రాంతి. ఏదైనా ఒక చిన్న పని చేసినాను, లేదంటే ఒక 4 అడుగులు నడిస్తే అలసిపోతుంటాం. మన పక్కనుండే వాళ్ళు ఏమంటారంటే, అరే అలసిపోయావు కదా, కాస్తంత రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటుంటారు. అసలు ఈ రెస్ట్ అనేది అంటే ఒక శరీరం వరకేనంటే, ఈ రెస్ట్ అనేది ఒక ఫిజికల్ గా మాత్రమే ఉంటుందా? ఇంకా ఎన్ని రకాలుగా ఉంటుంది? అసలు ఇంకా ఎన్ని రకాల రెస్ట్‌లు తీసుకోవచ్చు మనం? చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ రోజుల్లో లేదు జనాలకి రెస్ట్. ఓకే. అసలు రెస్ట్‌ని అర్థం చేసుకుంటే అలసిపోయి అలా పడిపోవడం కాకుండా లోపల నిజంగా రెస్ట్ అవ్వాలి. మీరు గమనిస్తే అలసిపోయారు వెళ్ళి నిద్రపోతారా? నిద్రలో కూడా వాళ్ళ మగతగుంటారు. కళ్ళు చెదిరి మళ్ళీ డ్రీమ్స్ వస్తుంటాయి. భయపడి ఉలిక్కిపడి లేస్తారు కూడా చాలా మంది. నిద్రపోతున్నాడుగా పోనీ రెస్ట్ తీసుకున్నాడు అనుకోవడానికి లేదు. చాలా మంది ఫిజికల్ గా అలా ఒక చోట కూర్చుంటే రెస్ట్ అనుకుంటారు. రెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బాడీ. లేజినెస్ ఈజ్ రస్టింగ్ అంటారు. అంటే మన ఐరన్ కి పట్టేస్తుంది రస్ట్, అట్లాగా ఉంటే అది కాదు రెస్ట్. ఓకే. రెస్ట్ 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్, బయట నుంచి బాడీ థ్రెట్ లేదు అని తెలుసుకోవడం. లోపల నుంచి మనము చాలా ప్రశాంతంగా అయిపోవడం. ఈ 2 థింగ్స్ రెస్ట్ కి చాలా ఇంపార్టెంట్. బయట నుంచి థ్రెట్ లేదు, ఇంకేదో పెండింగ్ పని ఆర్ థ్రెట్ ఉన్న చోట రెస్ట్ ఉండదు. ఓకే. అండ్ లోపల నుంచి ఎప్పుడైతే ప్రశాంతం అయిపోమో అప్పుడు బాడీ రెస్ట్ తీసుకోదు. ఓకే. చాలా ఇంపార్టెంట్. రెస్ట్ లో ఒక 5-6 రకాల రెస్ట్లు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ రెస్ట్. ఫిజికల్ రెస్ట్ లో స్ట్రెస్ అని ఉంటుంది. అటు అతిగా స్ట్రెస్ పెట్టినా ఇటు తక్కువ స్ట్రెస్ పెట్టిన బాడీ రెస్ట్ లోకి వెళ్ళదు. మీరు గమనించి చూడండి, బాడీని అట్లా అలసటగా ఒక చోటు పక్కన పడేయండి, కొంతసేపటికి అది కూడా నొప్పి వస్తుంది. ఓ చేతి మీద ఇలా పెట్టుకుని రెస్ట్ తీసుకుంటే కాసేపటి చేయకుండా నొప్పి వస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో రెస్ట్ మనకి ఫిజికల్ రెస్ట్ అనేది స్ట్రెస్ లో అవ్వాలి. అటు టూ మచ్ స్ట్రెస్ అవ్వకూడదు, ఇటు టూ లిటిల్ స్ట్రెస్ అవ్వకూడదు. కరెక్ట్ గా బ్యాలెన్స్. అందుకే ఎక్సర్సైజ్ చేశాక మంచి నిద్ర పడుతుంది, ఒక మంచి వాకింగ్ చేసి వచ్చాక మంచి నిద్ర పడుతుంది. సో ఫిజికల్ రెస్ట్ అనేది అవసరం. అది బయట నుంచి థ్రెట్ గా మరి హెవీ వెయిట్లు ఎత్తేసి బాడీ టేర్ అయిపోయినా సరిగ్గా ఉండదు మనకి. అలా అని బాడీ అలా అలసటగా ఒక చోటు ఉన్నా కూడా మంచిది కాదు. సో ఫిజికల్ రెస్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చే వెరీ ఇంపార్టెంట్ రెస్ట్ మెంటల్ రెస్ట్. మైండ్ థింక్ చేసి 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 అలసిపోతుంది. మనం 10 ఇడ్లీలు తింటే అందులో 6 ఇడ్లీలు మన బ్రెయిన్ వర్క్కి వెళ్తుంది. మొత్తం శరీరానికి మిగతా 4 డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో బ్రెయిన్ లో మనం ఎంత ఆలోచిస్తూ ఉంటాం అంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందో బాడీ అంత పని చేస్తుంటుంది ఇంకా 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 లోపల. సో రెస్ట్ అవ్వలేడు ఎప్పుడైతే మెంటల్లీ టూ మచ్ థింకింగ్ ఉంటుందో. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఆర్గనైజ్డ్ థింకింగ్, అన్ఆర్గనైజ్డ్ థింకింగ్ అని ఉంటుంది. ర్యాండమ్గా ఏదో ఆలోచిస్తున్నాం అవుట్పుట్ లేకుండా. ఆలోచించి 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 యూ విల్ బికమ్ సో రెస్ట్లెస్. తెలియకుండానే ఒకడేదో మాట అన్నాడు, ఇంకా మాట పట్టుకుని ఆలోచిస్తున్నాం, రెస్ట్ ఉండదు బాడీకి. బాడీ ఎక్కడో దాన్ని పెండింగ్ వర్క్ ఉంది, దాన్ని ఫినిష్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉంటుంది. అదెందుకు ఇలా అన్నాడు, వాడెందుకు ఇలా జరిగింది, ఆ డబ్బులు వచ్చింటే బాగుండే, ఇది జరుగుంటే బాగుండే, రకరకాల ఆలోచనలు మైండ్ని డిసార్గనైజ్డ్ థింకింగ్ చేస్తాయి. ఎప్పుడైతే మెంటల్లీ డిసార్గనైజ్డ్ థింకింగ్ ఉంటుందో యూ విల్ నెవర్ బి ఎట్ రెస్ట్. చాలా ఇంపార్టెంట్. సో రెస్ట్ కావాలి అంటే థింకింగ్ని కాసేపు పక్కన పెట్టి, ఆర్ థింకింగ్ ఆపుకోలేని వాళ్ళు ఆర్గనైజ్డ్ థింకింగ్ చేయండి. ఆర్గనైజ్డ్ థింకింగ్ అంటే నేను ఇది ఆలోచించడం వల్ల నాకు ఏమొస్తుంది, ఇప్పుడు వాడెవడో తిట్టాడు, వాడెవడో డబ్బులు ఇవ్వాలి, ఏదో ఆఫీస్లో ఏదో గొడవ అయింది, ఇంట్లో వైఫ్ ఏదో అంది, ఏదో ఫంక్షన్ లో జరిగింది అనుకుందాం. దాన్ని ఆలోచించడం వల్ల నాకేమైనా వచ్చిందా, దాన్ని ఒక వేలో పెట్టాలి. నాకు దానివల్ల అవుట్పుట్ ఏం రావట్లేదు. ఇప్పుడు ఒక అతను నా దగ్గరకు వచ్చి 10 ఏళ్ల క్రితం జరిగిన గొడవ, అప్పటి నుంచి ఇప్పటిదాకా బాధపడుతున్నాడు ఆయన. సో పాయింట్ ఏంటంటే, మనం ఎన్ని రోజులైతే అలా అన్ఆర్గనైజ్డ్ గా థింకింగ్ చేస్తామో రెస్ట్ ఉండదు బాడీకి, మనకి రెస్ట్ ఉండదు. ఓకే. థర్డ్ టైప్ ఆఫ్ రెస్ట్ వచ్చేసి ఎమోషనల్ రెస్ట్. చాలా మంది ఎమోషనల్ రెస్ట్ తీసుకోరు. ఏదో ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ ని పట్టుకుంటారు. ప్రేమ అంటారు, ద్వేషం అంటారు, పగ అంటారు, అన్ని ఎమోషన్సే. యాంగ్జైటీస్ ఎక్కువ ఉంటాయి, అన్ని రకాలు. సమ్ కైండ్ వాళ్ళు ఏదో పెట్టుకుంటారు, భయం పెట్టుకుంటారు. అమ్మో కూతురుకి ఏమైపోతుందో, కొడుకు ఏమైపోతుందో, నా ఉద్యోగం వస్తుందో లేదో రాదో, అన్ని రకాల ఎమోషన్లు. ఆందోళన విపరీతంగా ఆందోళన పడుతుంటారు. వీళ్ళు ఈ ఎమోషన్స్ ని నమ్మేసేసి, నిజంగా ఎమోషన్స్ అనేవి మాయ,
అవసరం లేదు, ఉమ్, కానీ ఫీల్ అవుతాం. ఉమ్, అసలు ఒక ఎమోషన్ వచ్చినప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే, నాకు ఎంత నీ కోపం ఎవరికి అవసరం లేదురా, ఉమ్, నీకు అవసరమా కాదా అని చూసుకో, పక్కనోడికి పని లేదు అనే విషయం, సింపుల్ విషయం అర్థం కాదు. చాలా మంది అట్లా, ఒక అమ్మాయి ఎవరో మోసం చేసిందని చెప్పి వాడు మందు తాగేసి, ఆల్కహాల్ తాగేసి పడిపోతాడు రోడ్డు మీద. ఎమోషన్స్ వల్ల నువ్వు నాశనం అవుతావు తప్పితే దానివల్ల ఏమి రాదు. ఉమ్, చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోరు. ఎమోషనల్లీ చాలా ఆలోచించి అన్రెస్ట్ అయిపోతుంది. బా, రెస్ట్ ఉండదు వాళ్ళకి ఎమోషన్స్. ఉమ్, దీంతో పాటు ఇంకొన్ని ఈ మధ్యలో యాడ్ అయినవి బాగా, సోషల్ రెస్ట్ ఉండదు. సోషల్ రెస్ట్, సోషల్ రెస్ట్, వాడేమన్నాడు వీడేమన్నాడు బయట వాళ్ళని తెలుసు, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి బట్టలు వేసుకొచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నా ఫ్యామిలీలో నా పరువు పోయిందని ఇది సోషల్లీ అందరినీ సాటిస్ఫై చేస్తూ బతకడం ఇంపాసిబుల్. శ్రీరామచంద్రమూర్తికి అవ్వలే అందరినీ సాటిస్ఫై చేయడం. మనం ప్రపంచంలో అందరితోనూ కరెక్ట్ అనిపించుకోవాలి. నేను చాలా మంది చూశాను, కుటుంబాలు ఈ పరువు, వాడెవడు ఏమనుకుంటాడు, మా సడ్డకుడు ఏమనుకుంటాడు, మా మేనమామ కొడుకు ఏమనుకుంటాడు, ఇందులోనే జీవితం అంతా గడిపేస్తారు చాలా మంది. నేను బయటకు వెళ్తే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా బట్టలు వేసుకుంటే ఏమవుతుంది, అలా బజార్కి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంతసేపు ఇదే బ్రతకనివ్వరు వాళ్ళు. లోపల చాలా అన్రెస్ట్ అయిపోతారు. వెరీ వెరీ డేంజరస్ ఇలాంటి వాళ్ళు. సో సోషల్ రెస్ట్ ఉండాలి. ఎవరేమనుకుంటున్నా ఓకే, నేను కొన్ని రోజులు ఎవరి కోసం కాకుండా ప్రశాంతంగా బ్రతుకుతాను ఈజ్ ఇంపార్టెంట్ సోషల్లీ. దీంతో పాటు నెక్స్ట్ వచ్చే వెరీ వెరీ ఇంపార్టెంట్ సెన్సరీ రెస్ట్. మీరు అబ్జర్వ్ చేయండి, బాత్రూముల్లో, బెడ్రూముల్లో ఎక్కడ పోయినా ఫోన్ చూసి అసలు సెన్స్ ఆర్గన్స్ కి అవి వినేయాలి, చూసేయాలి, అసలు కొంచెం కూడా రెస్ట్ ఉండదు బాడీకి. రాత్రి 12, 11, 12 వరకు కూడా అలా ఫోన్ చూసి సెన్స్ ఆర్గన్స్ అన్నిటిని డ్యామేజ్ చేసేసి, ఆ రెస్ట్ ఇవ్వకపోతే, సెన్స్ ఆర్గన్స్ రీకూప్ అయ్యే ఛాన్స్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడతారు. సో సెన్సరీ రెస్ట్ ఇవ్వండి. అట్లీస్ట్ ఒక 6 గంటల నుంచి 8 గంటలు ఫోన్ ఆర్ డిజిటల్ ఆర్ స్క్రీన్ అనే దానికి దూరంగా ఉండండి. కోరిక లేకుండా బలవంతంగా ఆపుకోవడం కాదు, అసలు ఆ సెన్స్ ఆర్గన్ నుంచి దూరం పెట్టండి. సెన్సరీ రెస్ట్ లేక ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. ఇప్పుడు దేర్ ఆర్ ఆర్టికల్స్ అండ్ పేపర్స్ షోయింగ్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అవుతుంది జస్ట్ బై వాచింగ్. ఈ స్క్రీన్ చూడడం వల్ల మన మైండ్ లో మనం చాలా ఎమోషనల్లీ డిస్టర్బ్ అయిపోతాము. సో సెన్సరీ రెస్ట్ ఇవ్వండి. సెన్స్ ఆర్గన్స్ ని స్టిమ్యులేట్ చేయొద్దు. కాస్త ప్రశాంతంగా కూర్చోండి. ఒకవేళ మనకి అర్జెంట్ గా స్వీట్ తినాలనిపిస్తే ఆపుకోండి. ఆ సెన్స్ ఆర్గన్స్ కోసం పరుగులు తీయకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక లాస్ట్ వచ్చేసి స్పిరిచువల్ రెస్ట్. స్పిరిచువల్ రెస్ట్ అంటే ఏంటంటే, నేను ఒక్కడనే పరమ మహాభక్తుడిని, ఈ ప్రపంచంలో ఇంకెవ్వడూ భక్తుడు లేడు అనేటట్టుగాను, లేకపోతే అసలు ఇంకా స్పిరిచువాలిటీకి సంబంధమే లేకుండా మనం రోబోట్లా బ్రతికేవాళ్ళు. ఈ 2 రకాల వాళ్ళు రెస్ట్ లో ఉండరు. ఎందుకంటే ఈ స్పిరిచువల్ రెస్ట్ లో వచ్చే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు మంచిగా చేస్తున్నారని చూసుకోరు, పక్కనోడు కరెక్ట్ చేయట్లేదు నేనే కరెక్ట్ అనే దాంట్లో ఉంటారు. ఇది స్పిరిచువల్ రెస్ట్ తీసుకునే టైం. అందరూ కూడా ఎవరు ఎలా చేసుకున్నా సరే, నేను నా భగవంతుడితో కనెక్ట్, మిగతావన్నీ విషయాలు అనవసరంగా ఆత్రం పడిపోయి అనవసరంగా అలా చేయలే ఇలా చేయలే అని కంగారు పడదు. స్పిరిచువల్ రెస్ట్ ఉండాలి. జస్ట్ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. చాలా మంది ఇప్పుడు అందులో పండుగలు జరుగుతున్నాయి కదా, బయట ఫెస్టివల్స్ కోసము, రికార్డుల కోసము, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ల కోసమే కాకుండా మీకంటూ ఒక 10 నిమిషాలు కూర్చోండి జస్ట్ దేవుడి దగ్గర. దట్స్ ద స్పిరిచువల్ రెస్ట్ యూ నీడ్. జస్ట్ భగవంతుడి దగ్గర కూర్చోండి. నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, హెల్ప్ అవుతుంది. నార్మల్ గా న్యూక్లియస్ ఉండి దాని చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకొంచెం దూరం వెళ్తున్న కొద్ది ఆర్బిట్స్ కి, ఓకే, ఆ లాస్ట్ ఉండే ఎలక్ట్రాన్ చాలా డిస్టర్బ్డ్ ఉంటుంది, ఎగిరిపోవాలని చూస్తుంటుంది. ఓకే, ఎప్పుడైతే దగ్గరగా న్యూక్లియస్ కి దగ్గరగా వస్తామో రెస్ట్ అవుతుంది. దట్స్ మంచిగా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎప్పుడైతే దూరం వెళ్తుంటామో తొందరగా ఎగిరిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే సింపుల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అలాగా ఎప్పుడైతే భగవంతుడి తత్వానికి దగ్గర వస్తామో యూ స్టే స్టేబుల్. ఎప్పుడైతే భగవంతుడి తత్వానికి దూరంగా వెళ్తామో చాలా డిస్టర్బ్. ఇప్పుడు నెక్స్ట్ భగవంతుడు ఏంటి? ట్రుత్, నిజమే భగవంతుడు, సత్యమే భగవంతుడు. అందుకని సత్యానికి దగ్గరగా ఉన్నవాడు రెస్ట్ లో ఉంటాడు. నేను నిజమే చెప్తాను, నిజమే ఉంటాను, దే విల్ బి రెస్ట్, పీస్ఫుల్. అబద్ధంలో ఉండాల్సిన వాడు ఎప్పుడు భయపడు. ఇప్పుడు ఎవరైనా కోతి పులిలా ప్రవర్తించాలి అని ట్రై చేసింది అనుకోండి, అది ఎంత డిస్టర్బ్డ్ ఉంటుంది. పులిలా ఉంటుంది, కోతిలా ఉంటుంది, ఫిక్స్ అయిపోయారు అనుకోండి, ఇవి హ్యాపీ. ఎవరు చేయాల్సిన పని చేయాలి. ట్రూత్ లో ఉంటే, నిజము, ఇది నా నిజం, నాకు అంత టాలెంట్ లేదు, నేను ఇందులో ఉన్నాను, సంతోషం. వాడు అందులో ఉన్నాడు, అందులో సంతోషం. అలా ఎప్పుడైతే ట్రూత్ కి దగ్గరగా ఉంటామో రెస్ట్ గా ఉంటాం. ట్రూత్ దూరం జరుగుతున్న కొద్దీ అన్రెస్ట్ గా ఉంటాం. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి దాంట్లో. చాలా బాగుంటుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఇన్ని రోజుల నుంచి ఏదో శరీరం అలసిపోతే వెళ్ళి ఒక 8 అవర్స్ 9 అవర్స్ పడుకుంటే అదే పెద్ద రెస్ట్ ఏమో. అబ్బా చాలే ఇవాళ ఒక 8 అవర్స్ పడుకున్నాం, బాడీ ఎనర్జీ వచ్చేసింది, ఇవాళ అంతా ఉత్సాహంగా వచ్చాను అని అనుకుంటుంటాం. బట్ అది కాదు. డెప్త్ ఆఫ్ స్లీప్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత డీప్ గా నిద్రపోతారో అంత మంచిది. సో దానికి మించిన మెంటల్ రెస్ట్ అనేది ఇంకా చాలా చాలా అవసరం. అవసరం. సో మెంటల్ రెస్ట్ గా ఉంటే ఆ మిగతా భౌతిక శరీరాన్ని కూడా ఇంకా మనం రెస్ట్ సంతోషంగా పెట్టొచ్చు అంటారు. Yeah. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. చాలా అద్భుతమైన టాపిక్ గురించి మన ఆడియన్స్ కి మీదైన స్టైల్లో చాలా సింప్లిఫై గా చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.